మద్దతునివ్వడం, ఆయన విధానానికి సపోర్ట్ చేయడం ఇట్లాంటిదే జరిగింది. ఇప్పుడు ఈ కూటమికి మద్దతు పలకడం అనేది బీజేపీ కూడా కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళు పలుకుతున్నారా, లేకపోతే రాష్ట్రం కోసం ప్రజల కోసం ఒక ప్రత్యామ్నాయం ఇదే అని చెప్పి పలుకుతున్నారా? ఆయన జాతీయవాది. ఈ దేశం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, రాజకీయాలు బాగుపడాలి. ఈ మూడిటికి సరిపోయే టీం ఇది. ఒకవైపు ఈ రాష్ట్రానికి కావాల్సిన శక్తి ఇవ్వగలిగే శక్తి ఎవరికి ఉంది? బీజేపీకి ఉంది. అట్లాగే ఈ రాష్ట్రాన్ని ఒక సక్రమైన మార్గంలో నడిపించడానికి కృషి చేసే అనుభవం ఎవరికి ఉంది? చంద్రబాబుకు ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో యువతకు మార్గం ఇవ్వడానికి శక్తి ఎవరికి ఉంది? పవన్ కళ్యాణ్కు ఉంది. ఈ మూడిటికి కావాల్సినటువంటి డ్రాఫ్ట్ అవసరమైతే వీళ్ళు చర్చలో కూర్చొని ఇదిగో ఇలా కూడా మారిస్తే ఈ సమాజం బాగుపడుతుందని చెప్పే శక్తి జయప్రకాష్ నారాయణ గారికి ఉంది. కాబట్టి మనం అనుకున్న టీము, ఈ టీంలో ఒకవేళ ఏ రకమైనటువంటి ఇప్పుడు ఈ రోజు జేపీ గారు, మీరు వెంకటకృష్ణ గారు, మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ ఒకటి ఉంది, అందులో అజయ్ కల్లాం గారు కూడా ఉన్నారు. ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైతే 64,764 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది కేంద్రం ఉందని ఇచ్చారో అది ఎప్పుడు 2019లో ఇచ్చారు జయప్రకాష్ నారాయణ గారు ఆ డ్రాఫ్ట్. అది ఇప్పుడు కేంద్రం నుంచి ఎంత వచ్చింది? 64,761 కోట్లు. అంటే ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉంటేనే గాని జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఆ రిపోర్ట్ ఇవ్వలేకపోతే జయప్రకాష్ నారాయణ గారు 15 మందితో కలిపి ఆ రిపోర్ట్ ను తయారు చేయగలిగారు. అంటే అంత శక్తి జయప్రకాష్ నారాయణ గారి దగ్గర ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ, మోదీ గారి దగ్గర కానీ కూర్చొని నా రాష్ట్రం ఇది అభివృద్ధి చెందాలంటే ఇలా చెందాలి, మీరు తప్పులు చేయకూడదని చెప్పడం కోసం అందుకనే బేషరతుగా మద్దతు ఇవ్వగలిగారు. దానికి ఎంత ఉందాతనం కావాలి వెంకటకృష్ణ గారు? జయప్రకాష్ నారాయణ గారు మద్దతు ఇవ్వడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కీలకమైనది. పైగా 2009లో లోక్సత్తా తీసుకున్న నిర్ణయం వల్లే ఆనాడు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, విడిగా పోటీ చేయడం వల్ల. ఆ రోజు ఇప్పుడు ప్రకటించిన తర్వాత ఇప్పుడు లక్షల మంది ఎన్ఆర్ఐలు, అలాగే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లో ఉన్న వాళ్ళు ఎంతో మంది ప్రజలు ఇప్పుడప్పుడే ట్వీట్ చేస్తున్నారు. ఎందుకంటే జేపీ గారు అంటే అంత నమ్మకం, గౌరవం, దాంతో ఆయన ఇచ్చిన డైరెక్షన్ కరెక్ట్. ఇప్పుడు మనం ఈ సమాజంలో అందరమీ మార్పు కోసం ఉన్నాం సార్. ఆ మార్పుకు డైరెక్షన్ ఇచ్చే మనుషులు 3 దొరికారు, ఈయన 4వ ఆయన. కాబట్టి గ్యారంటీగా జేపీ గారు తీసుకున్న నిర్ణయాన్ని లక్షల కోట్ల మంది ఈ రోజు హర్షిస్తున్నారు. అందుకనే జేపీ గారు వివరాలతో కూడా చెప్పారు, ఎంత నష్టపోయాం, ఎన్ని లక్షల కోట్లు నష్టపోయాం, సంక్షోభం ఎలా వచ్చింది, సంక్షేమం పేరుతో ఇంకొక అభివృద్ధి లేకపోతే జరిగే నష్టం ఏంటి, పక్కనున్న ఒరిస్సాలో ఏం జరుగుతుంది, గుజరాత్లో ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుందో కూడా వివరాలతో చెప్పారు. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ సుదినం అని చెప్పి నేను భావిస్తున్నాను వెంకటకృష్ణ గారు. అయితే పొత్తులో దిగారు కాబట్టి ఎన్నికల్లో బరిలో దిగే అవకాశం ఏమైనా ఉందా? పార్టీ తరఫు నుంచి ఎక్కడైనా అసెంబ్లీలో కానీ, లోక్సభ స్థానాల్లో కానీ, మీరు కానీ, జేపీ గారు కానీ, ఇంకెవరైనా? ప్రస్తుతానికైతే మాకు ఆలోచన లేదు. ఈ రాజకీయాలతో ఒక ఎన్డీఏ కూటమి గెలిచి రాష్ట్రం బాగుపడాలన్నది మా ఆలోచన. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఇంకెవరైనా పెద్దలు కూర్చొని జయప్రకాష్ నారాయణ గారు అవసరం ఉంది అనుకుంటే ఆ రోజున ఆలోచించవచ్చు. ప్రస్తుతం మా ఒక్కటే లక్ష్యం ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి. రైట్. జీవి రెడ్డి గారు, మీ ఒపీనియన్ ఏంటి లోక్సత్తా